సిద్ధాంతి గారు, మరి ఈ దుర్ముఖనామ సంవత్సరం యొక్క అర్థం, పరమార్థం ఏంటో ముందుగా తెలియజేస్తారా? తప్పకుండా. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం వచ్చేసింది. చాలామందికి దుర్ముఖి అనగానే దాని యొక్క అర్థాన్ని బట్టి ఏమిటి ఇటువంటి అర్థం ఉన్నటువంటి సంవత్సరము అనుకుంటారు. ఈ దుర్ముఖి అంటే చెడు ముఖము. ఇప్పుడు దుర్ముహూర్తము అంటారు. దుర్ముహూర్తము అంటే మంచి ముహూర్తము కాదు. అలాగే దుర్ముఖి మంచి ముఖం కాదు, సుముఖం కాదు, అంతా కూడా అనుకూలమైన కాకుండా ప్రతికూలంతో ఉండేటువంటి ముఖము. మరి ఇలాగా ప్రతికూలంగా ఉండేటువంటి ముఖము దుర్ముఖి అనేటువంటి చెడు ముఖం అనగానే దీని అర్థం ఏమిటి ఇలా ఉంది, ఇక సంవత్సరం వ్యతిరేకంగా ఉంటుందేమో అనేటువంటి ఆలోచన కూడా వస్తుంటాయి. కానీ దాని యొక్క పరమార్థాన్ని ఒక్కసారి గమనిస్తే ప్రతివారు కూడా ద్వాదశ రాశుల్లో జన్మించిన ప్రతివారు కూడా ప్రతి సంవత్సరము ఉగాది వచ్చింది అంటే మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా సమస్యలకు తగిన పరిష్కారాలు ఈ సంవత్సరం ఇస్తుందా ఇవ్వదా అనేటువంటి ఆలోచనతో సతమతమవుతూ ఉంటారు. కనుక వారికి సమస్యలు అంటూ ఉంటాయి. వారికి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను ఒక్కోసారి కొంతమంది వారి యొక్క ముఖార విందం ద్వారా తెలిసిపోతుంటుంది. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. కనుక ప్రతి వారికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది మానవాళిలో. కనుక అలాంటి సమస్యలతో ఉన్నవారంతా కూడా దుర్ముఖులే. కనుక అలాంటి దుర్ముఖులందరికీ ఈ సంవత్సరం సుముఖులుగా వచ్చే విధంగా ఫలితాలను అందిస్తుంది అని అర్థమే తీసుకోవాలి తప్ప ఇది ప్రతి ఒక్కరిని దుర్ముఖులు చేస్తుందని మాత్రం అనుకోకూడదు. ప్రతివారు కూడా సమస్యలతో సతమతమవుతూ నలిగిపోతూ నిరాశ నిస్పృహలతో ఈ యొక్క సంవత్సరం అంతా జీవితం అంతా అలా నెట్టుకొని వస్తుంటారు. అలాంటి వారందరూ కూడా దుర్ముఖులే. కనుక అలాంటి వారందరికీ శుభవార్తలను అందిస్తూ శుభాశిస్సులను అందిస్తూ వరాలను అందించడానికి విశేష స్థితిగతులను ఇవ్వటానికి ఈ సంవత్సరం వచ్చేసింది. కనుక దుర్ముఖి యొక్క అర్థం పరమార్థం అది అమ్మ. సిద్ధాంతి గారు, మరి ఈ దుర్ముఖనామ సంవత్సరం విశేష స్థితిగతులు ఎలా ఉన్నాయి? మరి ఈ స్థితిగతులు శుభ స్థితిగతుల లేవంటే చిన్న చిన్న అరిష్టగతులు కూడా ఏమైనా ఉన్నాయంటారా? సహజంగా ఉగాది పర్వదినం వచ్చింది అంటే అటు లబ్ధి చేకూరేటువంటి గ్రహస్థితులు ఉంటాయి, ఇటు స్వల్ప సమస్యలను ఇచ్చేటువంటి గ్రహస్థితులు ఉంటాయి. ఈ దుర్ముఖనామ సంవత్సరం 2 గ్రహస్థితులతో మేళమించి ఉంది. దీంట్లో అద్భుతమైనటువంటి గ్రహస్థితులు కొన్ని ఉన్నాయి. అయితే కొన్ని గురుచండాల యోగం అని, అలాగే కుజశనుల సంఘర్షణ అని, ఇలాంటి చిన్నపాటి అంటే పెద్దపాటి అనుకోవాలి, కొన్ని వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నప్పటికీ కూడా అద్భుతాలను ఇచ్చేటువంటి అరుదైనటువంటి విశేషాలను ఇచ్చేటువంటి ఈ దుర్ముఖనామ సంవత్సరంలో చాలా వరకు గొప్ప విశేషాలు మాత్రం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కనుక వాటితో కంపేర్ చేస్తే 65% విశేషాలే ఉన్నాయి. ఒక 35% మాత్రం కొంత వ్యతిరేక ధోరణిలో ఉండేటువంటి గ్రహస్థితులు మాత్రం ఉన్నాయి. కనుక ఎక్కువ భాగం అధిక భాగం 65% కనుక ఈ 35% గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అంటూ ఉండదు. సిద్ధాంతి గారు, మరి ఈ దుర్ముఖనామ సంవత్సరంలో అనేక విశేష స్థితిగతులు ఉన్నాయి, అద్భుత విశేషాంశాలు ఉన్నాయని అన్నారు కదా, మరి మచ్చుకి 1-2 ప్రేక్షకులకి తెలియజేస్తే బాగుంటుంది కదా. అయితే ప్రతి సంవత్సరం కూడా శుభగ్రహమైనటువంటి గురువు ఏదో ఒక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. మరి ఆ విధంగా ప్రవేశిస్తే ఆ రాశికి ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తుంటాయి. శ్రీ దుర్ముఖనామ సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీ నుంచి కృష్ణవేణి నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఒక్కసారి శతాబ్దాల నుంచి పంచాంగాలు తిప్పివేస్తే దుర్ముఖనామ సంవత్సరంలో విషయం పక్కన పెట్టి ఎప్పుడైనా సరే కృష్ణా పుష్కరాలు వస్తాయి అంటే ప్రకృతి సంబంధమైనటువంటి రాశిలో గురువు ప్రవేశిస్తే కృష్ణవేణి నదికి పుష్కరాలు వస్తాయి. కనుక ఆ ప్రకృతి రాశి కన్యా రాశి. ఆ కన్యా రాశిలోకి శుభగ్రహమైనటువంటి బృహస్పతి యొక్క పయనం ఆగస్టు 12 ప్రారంభమవుతుంది. ఆ రోజే వరలక్ష్మి వ్రతం. కృష్ణానదికి పుష్కరాలు ప్రారంభమైనటువంటి తొలి రోజే వరలక్ష్మి వ్రతం ఇంతవరకు రాలేదు, ఇంతవరకు రానే లేదు. కనుక ఇదొక విశేషమైన స్థితి. అయితే గతంలో సింహరాశిలో గురువు ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు వచ్చాయి కనుక
అక్కడ మఘాది పంచమాదేశు గురు సర్వత్ర వర్జిత అని కనుక వివాహాది శుభకార్యములన్నీ అప్పుడు నిషేధింపబడ్డాయి. కానీ ఈ ప్రకృతి పులకించే విధంగా కన్యారాశిలోకి శుభగ్రహమైన గురు ప్రవేశం రోజునే ప్రతి వారి ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు నోములు, ప్రతి గృహిణి కూడా ఆనందోత్సవాలతో ఉంటుంది. కనుక తెలుగు లోగిలలో ఆ వరలక్ష్మి వ్రతం శోభాయమానంగా జరుగుతున్నటువంటి శుభదినాన అది రావటం, ఇది ఒకటి. రెండవది, కార్తీక మాసంలో కార్తీక పూర్ణిమ రోజు కృతిక నక్షత్రము, అది కృతిక దీపం అంటారు. ఆ రోజు విశేషం ఏమిటంటే ఆ రోజు సాయంత్రం 5:36 వరకు కార్తీక మాస పున్నమి చంద్రుడు ఆ స్థాయిలో ఉన్నాడు అనుకుందాం. ఉదాహరణకి 5:36, 5:37 నుంచి ఈ స్థాయి ఉన్న పలంగా పెరిగిపోతుంది, అనుకోకుండా అకస్మాత్తుగా పెరిగిపోతుంది. ఆ విధంగా 7:22 దాకా వచ్చి 7:20 మళ్ళా తగ్గిపోతుంది. అంటే 5:36 నుంచి 7:22 దాకా ఉన్నటువంటి ఆనాటి పెద్ద జాబులి గ్రహస్థితి, దాన్ని మహతీ యోగము అంటారు. అంటే చంద్రుడు కృతికా నక్షత్రంలోను గురు నక్షత్రం విశాఖలో సూర్యుడు గనక ఉన్నటువంటి సమయాన్ని, గ్రహస్థితిని మహతీ యోగము అంటారు. ఈ మహతీ యోగం ఏ రోజైతే ఉన్నదో ఆ రోజున ద్వాదశ రాశుల వారంతా కూడా సాయంకాల సమయంలో ఆ కృత్తికా దీపాన్ని గోధుమ పిండి, కృత్తిక అంటే అది సూర్యుని యొక్క నక్షత్రము కనుక సూర్యుని యొక్క స్వనక్షత్రం కనుక సహజంగా ఆ రోజు కార్తీక పూర్ణిమ కనుక అందరూ కూడా దీపాలంతా కూడా సాయంకాల సమయం వెలిగిస్తుంటారు. కనుక ఆ రోజు ప్రత్యేకంగా గోధుమ పిండితో మాత్రం ప్రమిదలాగా చేసి దాంట్లో ఒత్తులు వేసుకుని ఆవునీతితో దీపారాధన చేస్తే ఆ మహతీ యోగం యొక్క లబ్ధి పొందటానికి అవకాశాలు ఉంటాయి. కనుక అటు పుష్కరాల రోజున వరలక్ష్మి వ్రతం రావటం, కార్తీక పూర్ణమి రోజున మహతీ యోగంతో కూడినటువంటి పెద్ద జావులు రావటం నభూతో నభవిష్యతి. కనుక ఇలాంటివి మచ్చుకి ఇవి రెండు మాత్రమే. ఇవి కాకుండా ఒక పంచాంగకర్తగా చెప్పాలంటే మొత్తం 5-6 గంటల పాటు పడుతుంది. అన్ని అద్భుతమైన గ్రహస్థితులు ఈ దుర్ముఖి నామ సంవత్సరం ఉన్నాయని చెప్పడం చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా చక్కటి విశేషాంశాలు తెలియజేశారు.